కథలోకి వచ్చా. అరే కథలోని ఏడికి వచ్చినా రామకృష్ణ సినిమా టాక్స్ కాడికి వచ్చినా ఇక గోడ మీద రమ్మ బొమ్మ తీసి అబ్బో రమ్మ బొమ్మ అంటే నాకు చాలా ఇష్టం అలా. ఇక నుంచి ఇక ఆడుకుంటున్నా అబ్బో ఇక ఆడే మొగలు కాసి పెడుతున్నారు తీస్తున్నారు ఇక చూడు నేను ముగ్గురు బొక్కలు నాకు చాలా ఇష్టం. ఇక నేను చేతులు చేతులు ఈ అందరూ బొక్కలు నేనేటా సీత చూసినాక ఇంటికాడ పోయి అమ్మ చెప్తాను నేను పక్కన పోయి కూర్చున్నా ఆంటీ వచ్చి నా పక్కన కూర్చున్నది. ఓ నా కొడుక సినిమా టాక్స్లో పోయినాక మంది ఉంటారు సిగ్గు పోతుంది బిడ్డ ఆడిపోయినాక మూత్రం వస్తుంది కూడా ఇక పాట పాడతాను బిడ్డ నేను అర్థం చేసుకొని బయట పంపిస్తాను అంట. ఇక ఆ సంగతి నాకు తెలియదా ఇక ఈ కథలో ప్రోత్సాహం ఉంది. ఇక ఒక రాష్ట్రాధ్యక్షులు రాజకీయ తొందర వచ్చారు కూర్చున్నాడు. ఇక గ్రౌండ్ వచ్చి ఒక కళాకారులు ఉన్నారు పొట్టు వస్తుందని చెప్పి ఒకటే పోలు చేస్తున్నాడు. నేను పక్కన సినిమా అయిపోయి పోవాలనుకున్నా. ఇక ఆడు పోయమ్మ అమ్మ నన్ను మాట ఆడతానే పోయమ్మ నేను పాట ఆడతాను మంచి సినిమా ఆడుతుంది. ఇక చూడు వాడు ఒక్కటే పాట పాడతాం మా పాట పాడతాం అంటే ఆ పాట నాకేమో తెలియదా. ఈ అమ్మ కొడుక ఆ పాట ఏదో నా చెవులో వాడంటే బిర్రగా లేపి వాడు నా చెవులో పెట్టి వాడి తుపాకి తీసుకొని గమక్కులు తమ్ముడు వాళ్ళ ఇక రోజు వస్తుంటే ఒక్క ఆంటీ అబ్బో ఎద్దరు చెప్పులు వేసుకొని చేసుకొని వద్దా ఇక నేను చూడగా ఇట్లా రాసుకుంటాను రాసుకెళ్ళాలి అమ్మ నా మీద మోదవాడు మళ్ళీ రాసుకుంటా రమ్మన్నా అని చెప్పేసి నేను మళ్ళీ రాసుకుంటా పూలన్నది ఇక నా మీద మోదవాడు మళ్ళీ పూలు తీసుకురావాలి ఇక మళ్ళీ పూలు పట్టుకొని ఈడియేటాన్ని ఈటి తప్ప నా ఇరుకులను తీసి దాని ఇక నుంచి ఇక పోతుంటే ఓ అమ్మ కలిసింది. ఓ మనవడా నువ్వు మంచిగా ఉండవు ఇక ఎట్లా వేసి నా పిల్లలు 7 మంది మనవరాలు ఉండరు ఈ ఏ పిల్లలను పిల్లలు చేస్తాం మనవడా అన్నది. ఇక ఎదురు ఓయవ్వా నీకు ఎట్లనే నాకు నచ్చాలంటే నచ్చుతుంది ఖచ్చితంగా అని చెప్పింది. ఎట్లా అంటున్నావు ఒకటో పిల్లలు దొరికినే అది వట్టి కన్నులే అవ్వా రెండో పిల్లలు దొరికినే అది వట్టి అవ్వా ఒకటో పిల్లలు దొరికినే అది వట్టి కన్నులే అవ్వా రెండో పిల్లలు దొరికినే అది రొట్ట కన్నులే అవ్వా ఒకటో పిల్లలు దొరికినే అది రొట్ట చేతినే అవ్వా రెండో పిల్లలు దొరికినే అది రొట్ట చేతినే అవ్వా ఒకటో పిల్లలు దొరికినే అది వట్టి కన్నులే అవ్వా రెండో పిల్లలు దొరికినే అది రొట్ట చేతినే అవ్వా ఇక మనం లేకపోతే ఒకటే పబ్లిక్ పర్సన్ అయితే టైం అయిపోయింది. ఇక మా వాళ్ళు బాగా అదే కాబట్టి ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు చేసి